హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుకన్య నాయుడు వ్లాగ్స్. ఈ వీడియోలో మనము మోమోస్ ఎలా చేయాలో చూద్దామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఓవెన్ లేకుండా కూడా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనము మైదాని తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకుంటూ కొంచెం గట్టిగానే కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది కలుపుకున్నప్పుడు కొంచెం గట్టిగా కలుపుకొని అలాగే దీనిపైన ఒక కవర్ పెట్టి ఒక 10 to 15 మినిట్స్ మనము దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా మనము దాంట్లోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసుకొని వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు కూడా కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి. ఇవి రెండు కొంచెము బాగా వేగాలండి, అందుకని ముందుగా వేసుకున్నాము. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఆల్రెడీ మనము బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒకటి, రుచికి సరిపడా సాల్టు, గరం మసాలా 1 టేబుల్ స్పూను, మ్యాగీ మసాలా 1 టేబుల్ స్పూను, కారము 1 టేబుల్ స్పూను, అలాగే పెప్పర్ పౌడరు 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఇవంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 to 5 మినిట్స్ మనం దీన్ని వేయించుకోవాలి. ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మైదాతో పూరీలాగా ఒత్తేసుకోవాలి. ఇలా పూరీ రేకులాగా ఒత్తేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఇందులోకి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ పూరీకి ఎడ్జ్లలో మాత్రము ఆయిల్ కొద్దిగా అప్లై చేసుకోవాలండి. ఎందుకంటే దీన్ని క్లోజ్ చేస్తాం కదా, అది బాగా అతుక్కోవడానికి ఇలా ఆయిల్ అప్లై చేసుకునేసి తర్వాత మనము మోమోస్ షేప్లో ఇలా మొత్తం కవర్ చేసేసేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్ చేసుకొని దాన్ని గట్టిగా అదుమేసినామంటే అది ఊడిపోకుండా ఉంటుందండి. మనం బాయిల్ చేసుకున్నప్పుడు ఈ విధంగా మనము మోమోస్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓవెన్ లేకపోయినా కూడా ఈ విధంగా చేసుకోవచ్చండి. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఒక ట్రే తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న మోమోస్ని దీంట్లో పెట్టుకోవాలి. ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఏదైనా కూడా మనం కింద హైట్గా పెట్టుకొని ఇది ట్రేని దాంట్లోకి పెట్టేసుకోవాలి. మళ్ళా పైన కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని దీనిపైన ప్లేట్ పెట్టి 10 to 15 మినిట్స్ మనము బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఓవెన్ ఉంటే కూడా ఓవెన్లో అయినా కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని 10 to 15 మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఇక నెక్స్ట్ సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మనకు బయట దొరుకుతూ ఉంటాయి కదా, అలాంటి మోమోసే మనకు ఇంట్లోనే రెడీ అయిపోయినాయి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.